ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పురుషోత్తం రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తెలియజేశారు. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సానుభూతి తెలిపారు. పురుషోత్తం రెడ్డి మృతిపై మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నమస్కారాలు. ఈరోజు ఉదయం మా సహచర అదేవిధంగా మా అందరికీ తోడుగా ఉండే మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఫాదర్ ఈరోజు మరణించడం జరిగింది. పురుషోత్తం రెడ్డి గారు వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వయసులో కూడా ఈ ప్రాంతంలో BHLలో ఉద్యోగం చేస్తూ ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. అదేవిధంగా సాగర్ సిమెంట్ సంబంధించినటువంటి అభివృద్ధిలో కూడా వారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. వారికి 3 కుమారులు 1 కుమార్తె. ఈరోజు చనిపోవడం మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ వేసినటువంటి విషయం. వారి భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించి ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. ఆ కుటుంబానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కుటుంబానికి మేమందరం ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని, అదేవిధంగా పెద్దలు స్వర్గీయ పురుషోత్తం రెడ్డి గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక పురుషోత్తం రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇక సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సానుభూతి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి రాంప్రసాద్. రాంప్రసాద్, ఇప్పటికే చూసుకుంటే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి మృతి చెందినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే మృతికి గల కారణాలేంటి? ఇక ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఆయన అంత్యక్రియలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రాంప్రసాద్? ఎస్ రత్న, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఈరోజు ఉదయం మరణించడం జరిగింది. అనారోగ్యం కారణంగా అయితే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మనం ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వద్దే ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ పరామర్శించి అదేవిధంగా సంతాపం తెలిపేందుకైతే వస్తున్నారు. మనం ఉదయం నుంచి కనుక గమనిస్తే ఉదయాన్నే మన శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి అయితే ఇటు పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు అర్పించడంతో పాటు అదేవిధంగా ఈ యొక్క కుటుంబానికి ధైర్యాన్ని కల్పించాలంటూ కూడా ఇటు తన యొక్క సంతాపాన్ని తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా చేరుకున్న అనంతరం అయితే ఇటు పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు రోజు మనం గమనిస్తే ఉదయం మంత్రి సీతక్క కూడా రావడం జరిగింది. అంతేకాకుండా సినీ నిర్మాత బండ్ల గణేష్, అంతేకాకుండా ఇటు కార్పొరేషన్ చైర్మన్ ఇటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, అదేవిధంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు అందరూ మిగతా నాయకులందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ మనం గమనించవచ్చు ఉదయం నుంచి కూడా ఇటు చాలా మంది నాయకులు అయితే ఇటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మనం ముఖ్యంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావు, అదేవిధంగా ఎమ్మెల్యేలు
కూడా ఇక్కడికి వచ్చేసి అయితే ఇటీవల తమ సంపాదన తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు చాలా మంది నాయకులు కూడా ఒక్కొక్కరుగా అయితే ఇటు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. మనం గమనిస్తే పురుషోత్తం రెడ్డి 89 సంవత్సరాల వయసులో అయితే ఈ రోజు ఉదయం కొంత అస్వస్థతకు గురై అనంతరం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికే మృతి చెందినట్లయితే ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ భారీగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసాన్ని చేరుకున్నారు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న అనంతరం అయితే కాంగ్రెస్ పార్టీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి సతీమణి పద్మావతి రెడ్డి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇటు సంతాపాన్ని తెలపడం జరిగింది. మృతి పట్ల నివాళులు కూడా అర్పించినటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించబోతున్నట్టయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకైతే మహాప్రస్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నట్లు ఇప్పటికే కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. ఒక్కొక్కరుగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు హరీష్ రావుతో పాటు అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యేలు సంజయ్ తో పాటు ముఖ్యంగా ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అంతేకాకుండా మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి కూడా ఇటు వచ్చి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే ఓదార్చినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం దగ్గర కొనసాగుతున్నాయి. మరొక కొద్దిసేపట్లోనే ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి రావడంతో పాటు అనంతరం వెంటనే ఈ యొక్క అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం చూస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు కోదాడ నియోజకవర్గం కానీ అదేవిధంగా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కూడా భారీ సంఖ్యలో అయితే ఇటు కొండాపూర్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఇటు వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా వచ్చి ఇటు పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికైతే పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం జరగనున్నటువంటి కార్యక్రమానికైతే నాయకులందరూ కూడా ఎక్కడైతే మహాప్రస్థానంలో జరుగుతున్నటువంటి అంత్యక్రియలలో పాల్గొనేందుకైతే కుటుంబ సభ్యులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఇటు పార్టీలో సీనియర్ నాయకుడుగా అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద కొనసాగుతుంది. రత్న రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.